JC Jail Farm Park, first one of its kind in India, now in Hyderabad. 50% discount on Magic Pass. ఎన్నికల వేళ నేతలు పార్టీలు మారడం సహజం. టికెట్ దక్కని కారణంగా పక్క పార్టీల వైపు చూస్తుంటారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లోనూ ఇప్పుడు ఇదే ట్రెండ్ నడుస్తోంది. జనసేన పార్టీ టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు పార్టీని వీడటం లేదంటే పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. దీంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అలర్ట్ అయ్యారు. అసంతృప్త నేతలను బుజ్జగించే పనిలో పడ్డారు. జనసేనలో టికెట్లు ఆశించి భంగపడ్డ పలువురు నేతలు ఆ పార్టీని వీడుతున్నారు. పరిస్థితి గమనించిన పవన్ కళ్యాణ్ మంగళగిరికి వెళ్లారు. పార్టీలో ఉన్న నేతలను పార్టీ ఆఫీస్కు రావాలని పిలుపునిచ్చారు. దీంతో అక్కడికి చేరుకున్న నేతలతో పవన్ కళ్యాణ్ అంతర్గత సమావేశం నిర్వహించనున్నారు. ఇప్పటికే అసంతృప్తితో ఉన్న పలువురు నేతలకు నియోజకవర్గాల ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించారు పవన్ కళ్యాణ్. మరికొందరు ఇప్పటికే పార్టీకి గుడ్ బై చెప్పేశారు. ఇంకొందరు పక్కచూపులు చూస్తున్నారు. దీంతో అప్రమత్తమైన పవన్ అంతర్గత సమావేశాన్ని ఏర్పాటు చేసినట్టు సమాచారం. మరి ఈ సమావేశంలో ఏం జరుగుతుందో చూడాలి. విజయవాడ నుంచి పోతిన మహేష్ జనసేనకు గుడ్ బై చెప్పేయడం, వైసీపీ తీర్థం పుచ్చుకోవడం జరిగింది. ఆయన బాటలో మరికొందరు నేతలు ఉన్నట్లుగా అధినేతకు సమాచారం అందింది. వెంటనే మంగళగిరికి చేరుకున్నారు. టీడీపీ బీజేపీతో పొత్తు కారణంగా కొన్ని సీట్లను జనసేన వదులుకుంది. ఆ సీట్లలో టికెట్ ఆశించిన నేతలు పార్టీపై గురుగా ఉన్నారు. ఆ క్రమంలో తాను సీటు ఎందుకు వదులుకోవలసి వచ్చింది, ఏ కారణంగా పొత్తు పెట్టుకోవలసి వచ్చిందో నేతలకు వివరించనున్నారు పవన్. అలాగే కలిసికట్టుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని నేతలకు పవన్ దిశానిర్దేశం చేయనున్నట్లు తెలుస్తోంది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదో ఒక కీలక పదవి ఇస్తామంటూ నేతను బుజ్జగించనున్నారు పవన్. ఇక ఈ సమావేశాల అనంతరం పవన్ కళ్యాణ్ తిరుపతికి వెళ్లే అవకాశం ఉందంటున్నారు. తిరుపతిలో అభ్యర్థిని మార్చాలని డిమాండ్ వినిపిస్తున్న నేపథ్యంలో అక్కడ నేతలతో పవన్ సమావేశమయ్యే అవకాశాలున్నాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.